నమస్తే వెల్కమ్ టు 69 టీవీ తెలుగు నేను జితేంద్ర బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం నీటిని పొదుపుగా వాడుకొని భూగర్భ జలాలను కాపాడుకోవాలి ప్రతి నీటి చుక్కను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలన్న మంత్రి పొన్నం అకాల వర్షము వడగళ్లతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంట పొలాలను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దేశవ్యాప్తంగా బీసీ హక్కుల ఉద్యమం తెలంగాణ నుంచే మొదలవుతుంది బీసీ బిల్లు ఆమోదం పొందడంతో కొమరవెల్లిలో మొక్కులు చెల్లించుకున్న కవిత రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 27% వ్యవసాయం నుండే వస్తుంది కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా మేలు చేస్తుందన్న మంత్రి శ్రీనివాస్ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవాలని భూగర్భ జలాలను కాపాడుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేశారు అనవసర దుర్వినియోగం నివారించి గ్రౌండ్ వాటర్ సంరక్షణకు ప్రయత్నించాలన్నారు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతి చుక్కను కాపాడి భవిష్యత్ తరాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు ఈరోజు వరల్డ్ వాటర్ డే అంటే మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దినం ఇవాళ ఈరోజు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నీటిని పొదుపుగా వాడుకుందాం వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ను కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతూ ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి ఈ కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల పరిధిలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని అకాల వర్షం వడగళ్లతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు కొన్ని ప్రాంతాల్లో 30%, కొన్ని ప్రాంతాల్లో 50% పంట నష్టం వాటిల్లిందని పంట నష్ట సమాచారం రాగానే కలెక్టర్తో మాట్లాడి సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 సహాయాన్ని అందిస్తామని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు నిన్నటి రోజు సాయంత్రం కూడా ఈదురుగాలులతో పాటు వడగండ్ల వర్షం కురవడంతో చందుర్తి మండలంలోని సనుగుల ప్రాంతంలో దేవుని తండ జల్పత్ తండ అటువైపు కృష్ణంపేట అటువైపు జోగాపూర్ ఇటువైపు లింగంపేట మల్యాల ఈ చందుర్తి మండలంలో పైకి కోనరావుపేట మండలంలో కూడా కొంత భాగం ఆ పైన వీర్నపల్లి మండలంలో కూడా కొంత భాగంలో రైతులు వేసుకున్నటువంటి వరి పొలాల పైన వడగల వెళ్ళడం వల్ల తీవ్రంగా నష్టం జరిగింది ఎబో 33-35% కొన్నకు 50% కూడా పంట నష్టపోయిందనే సమాచారం రైతు సోదరుల ద్వారా నా దగ్గర మిత్రుల ద్వారా సమాచారం రాగానే నిన్నటి రోజు రాత్రే గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా ఏడీ గారు కూడా సంబంధిత రెవెన్యూ విభాగానికి కూడా సమాచారం ఇచ్చి రేపు ఉదయం వెళ్ళి పరిశీలిద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది అది మహిళా రైతులు కానీ గిరిజన రైతులు కానీ మరి చెప్తున్నటువంటి సందర్భం లేదా క్షేత్రస్థాయిలో చూస్తున్న సందర్భంలో కోతకు వచ్చి 2-3 రోజుల లోపల పంట చేతికి వస్తుంది చెప్పి ఇంతకుముందు రామరాపల్లి రైతులు మాట్లాడితే రేపు ఆల్రెడీ కోద్దామని అనుకున్న పంట ఏ విధంగా జరిగిందని చెప్పని బాధతో చెప్పడం జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో వడగళ్ల వల్ల నష్టపోతే ఎవరు కూడా ఎకరాకు రూపాయి కూడా రాని సందర్భం ఆ రోజు అనాపైస కూడా రాకపోతుంది అంతకుముందు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వడగళ్ల వల్ల నష్టపోయిన వారికి ఆ రోజు ఇచ్చేవాళ్ళం
మధ్యలో 10 సంవత్సరాలు లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అకాల వర్షము, అపార నష్టము వడగళ్ల వల్ల జరిగినటువంటి వారికి తప్పనిసరి ఇవ్వాలని చెప్పని మనం గత సంవత్సరం అక్కడక్కడ ఇబ్బంది పడ్డట్టు రైతులకు, నష్టపోయిన రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఏడీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాత్రి కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. క్షేత్ర స్థాయిలో ఇతర మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ గారు కూడా పరిశీలనకు వెళ్ళి లేదంటే ఇతర అధికారులను కూడా సమన్వయం చేస్తారని చెప్పడం జరిగింది. మీరు 2 రోజుల లోపల ఈ రోజు రేపు ఈ గ్రామాలలో ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాటన్నిటికీ కూడా హక్కుల కోసం తెలంగాణ నుంచే ఉద్యమ పొలికేక మొదలైందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా బీసీ హక్కుల కోసం జరగబోయే ఉద్యమం కూడా తెలంగాణ నుంచే మొదలవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బహుజనుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ మొదటి వరుసలో ఉంటాయని ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీసీ బిల్లులు ఆమోదం పొందితే మొక్కు చెల్లించుకుంటానని గతంలో ప్రకటన చేశారని తెలిపారు. చట్టసభలు బిల్లులను ఆమోదించిన నేపథ్యంలో కొమరవెల్లిలో మొక్కు చెల్లించుకున్నట్లు కవిత తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో వస్తున్న ఆదాయంలో 27% ఆదాయము వ్యవసాయం నుండి వస్తుందని తెలిపారు. రైతు వ్యవసాయం సులభతరం చేసుకోవడానికి పనిముట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇచ్చి వారికి మేలు చేకూరేలా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. కన్వర్ట్ చేసి రాష్ట్రాన్ని పూర్తిగా పురోగతి లేకుండా పూర్తిగా స్థాయిలో వెనకనెట్టి ఆర్థిక వ్యవస్థ లేకుండా, ఆర్థిక ఇన్కమ్ లేకుండా వెల్ఫేరే ఓట్లు తెచ్చే పరిస్థితులు వాళ్ళు కల్పిస్తుంటే ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. మీరందరూ సహకారం అందించబట్టే ఈరోజు 93% మ్యాండేట్ వచ్చి మన రాష్ట్రాన్ని, మనల్ని, మన గ్రామాన్ని మనం కాపాడుకుని ఉంటే ఖచ్చితంగా మీ చలవని నేనైతే భావిస్తున్నాను. మీరు మేలుకోకపోతే రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేసేవారు, ఇంకా దారుణమైన పరిపాలన మనం చూసేవాళ్ళం. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఫంక్షన్లోకి వచ్చింది. ఈరోజు మనం చూసుకుంటే మేము ఉన్నాం, మాకు ఎక్కడ ఖాళీ ఉంచట్లేదు. ఈ మీటింగ్లోనే ఆ మీటింగ్లోనే ఆ ప్లేస్కి వెళ్ళామని ఈ ప్లేస్కి వెళ్ళామని మాకు గైడెన్స్ వస్తుంది. చేస్తూ మళ్ళీ జిల్లాలో ఉన్న ప్రతి యాక్టివిటీ మేము పార్టిసిపేట్ చేయాలి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కుర్రోళ్ళు తెచ్చుకున్నారన్న ఉన్న 175లో 88 మంది, అంటే 164లో 88 మంది కుర్రోళ్ళే ఫస్ట్ టైమర్స్. ప్లస్ మాకు కాంపిటీషన్లు పెడుతున్నారు. ఏ కాన్స్టిట్యున్సీలో విజన్ డాక్యుమెంట్ తీసుకుంటున్నారు. విజన్ డాక్యుమెంట్ అనగానే మన నియోజకవర్గం ఉన్న పరిస్థితి ఏంటి, వాస్తవాలు ఏంటి, సంవత్సరం పోయాక నువ్వు ఏ రకంగా అభివృద్ధి చేస్తావు, ప్రభుత్వం నేనిచ్చిన సహకారం కాకుండా నీకు నువ్వుగా కొత్త ఐడియాస్ తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధి చెందాలి, నియోజకవర్గ అభివృద్ధి చెందాలని కొత్త ఆలోచనలు నీ సైడ్ నుంచి కూడా రావాలి. అధికారులతో కూర్చోబెట్టుకుని ఎలా చేస్తారనే దాని మీద కూడా మమ్మల్ని పనిచేయమని చెప్తున్నారు. మమ్మల్ని ప్రతి ఎమ్మెల్యేని కూడా. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని, ప్రతిభను పరిశీలించారు. పౌష్టికాహారం కోసం అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన గర్భిణీ స్త్రీలు, బాలింతలతో మాట్లాడి అంగన్వాడీ కేంద్రం ద్వారా అందుతున్న సేవలను గురించి వివరాలను వారితో మాట్లాడి తెలుసుకున్నారు. సరైన పౌష్టికాహారం తీసుకోవాలని, సమయానికి టీకాలు తీసుకోవాలని, ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు వైద్యుల సూచన మేరకే వాడాలని కలెక్టర్ మహిళలకు సూచించారు. ఏమేమి తినాలి అని చెప్తున్నారు. సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా సెంటర్లో, అట్లా
ఎస్సీ వర్గీకరణ వెంటనే నిలిపివేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం జరుగుతుందంటూ ఆచంట సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మంగరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం లెక్క చేయడం లేదన్నారు. కులగణన చేశాక ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ క్రిమిలేయర్ పాటించాలంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు మాలలపై వివక్షతో ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వారిని కులగణన చేసిన తర్వాత వారికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, అంతేకాకుండా క్రిమిలేయర్ పాటించండి అని చెప్పింది. అయితే చెప్పని వెంటనే రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మేము వర్గీకరణ చేసేస్తాం, మేము వర్గీకరణ చేసేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మీకు మాలంటే అంత వివక్ష ఎందుకని అడుగుతా ఉన్నాను నేను. వర్గీకరణ అనేది ఎందుకు వచ్చింది? అసలు వర్గీకరణ చేయవలసిన అవసరం ఏముంది? వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి 2004లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అలాగే 97, 98లో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు. దానివల్ల ఒరిగింది ఏమీ లేదు. తర్వాత వర్గీకరణ కొట్టేయడం జరిగింది. మరలా ఆయన వర్గీకరణ అనేది భుజాన్ని వేసుకుని అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తానని చెప్పడం, ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టడం, మందకృష్ణకి కోట్లాది రూపాయలు ఇచ్చి ఆయన్ని రుచిమానికి సహకరించడం, మాలను అనదొక్కి ఏదో రకంగా రిజర్వేషన్ తీసేయాలని చెప్పేసి విధంగా ఉద్యమం ఉరింతలు ఉగేలాగా ఉద్యమించాలని మరి విస్తరిస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఈ రోజుని మాలలు కేవలం వైఎస్ఆర్ పార్టీకి ఓటేశారనే కక్ష సాధింపు చర్యగా మాత్రమే ఈ వర్గీకరణ చంద్రబాబు నాయుడు మరి ఎదురుకు తీసుకురావడం జరుగుతుంది. మరి మాలలు గ్రహించాలి. మరి 97, 98లో మరి మాలల పంతం చంద్రబాబు అన్న నినాదంతో ఆ రోజుని చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోవడం జరిగింది. మరి ఆ విషయాన్ని మరిచి మళ్ళీ మరొకసారి వర్గీకరణకి ఎదురు రావడం మరి చంద్రబాబు నాయుడు గారు గ్రహించుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తు కాలంలో మాలల సత్తా ఏంటో చూపిస్తాం. మీ కూటమి ప్రభుత్వాన్ని మీ కూకటి వేలతో పగిలిస్తామని మేము మాల మహానాడు తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈ రోజుని రాజీ నిరంజన్ మిశ్రా నివేదిక ఆధారంగా కేవలం తప్పుల తడకతోటి కూడినటువంటి నివేదికను ఆధారంగా మరి మొన్న 17వ తారీఖున ఈ రాష్ట్ర కేబినెట్ మరి వర్గీకరణ ఎదురు తీసుకురావడం మరి చాలా సిగ్గుమాల విషయం. వెంటనే ఆ ప్రయత్నాలు విరమించుకోవాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేదంటే భవిష్యత్తు కాలంలో మాలల పంతానికి ఈ కూటమి ప్రభుత్వం గురుగాక తప్పదు. ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని మట్టి కనిపిస్తామని మానమానాడు తరపున హెచ్చరిస్తా ఉన్నాం. మెదక్ నుంచి రామాయంపేట బస్టాండ్ వరకు సైకిల్పై ప్రయాణించిన జిల్లా కలెక్టర్ రాకుల్ రాజ్ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిరుగు ప్రయాణంలో ప్రయాణికులతో కలిసి మెదక్ వరకు బస్సులో ప్రయాణించిన కలెక్టర్ ఉచిత ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు అంతకంతకు తగ్గిపోతున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 519.90 అడుగులుగా ఉంది.
ఈ ప్రాజెక్టు ద్వారా సాగర్ కుడి కాల్వకు 7,033 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 7,029 క్యూసెక్కులు, హైదరాబాద్ మహానగరానికి నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాల కోసం 1,800 క్యూసెక్కుల నీరు విడుదల జరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోనుండడంతో రానున్న ఎండాకాలంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర యూనిట్ దుర్గమ్మను దర్శించుకుంది. చిత్రం ప్రమోషన్లో భాగంగా హీరో ప్రదీప్, హీరోయిన్ దీపిక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 21న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం విడుదల కానుందని, దుర్గమ్మ సన్నిధి నుంచి చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందన్నారు. హీరోయిన్ దీపిక మాట్లాడుతూ హీరో ప్రదీప్తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని, ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీటిని పొదుపుగా వాడుకొని భూగర్భ జలాలను కాపాడుకోవాలి. ప్రతి నీటి చుక్కను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలన్న మంత్రి పొన్నం. అకాల వర్షము వడగళ్లతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంట పొలాలను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దేశవ్యాప్తంగా బీసీ హక్కుల ఉద్యమం తెలంగాణ నుంచే మొదలవుతుంది. బీసీ బిల్లు ఆమోదం పొందడంతో కొమరవెల్లిలో మొక్కులు చెల్లించుకున్న కవిత. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 27% వ్యవసాయం నుండే వస్తుంది. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా మేలు చేస్తుందన్న మంత్రి శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.